ఈ స్టైల్‌లో ఎగ్ బిర్యానీ చేస్తే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వండి. దానిలోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌కి ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వాటిని వేగనిచ్చి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్‌లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, టొమాటో వేసి 1 మినిట్ వేగనివ్వండి. దానిలోనే బిర్యానీ దినుసులు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాల పేస్ట్‌ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. దానిలోనే తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు అయ్యాక ఓపెన్ చేసి దానిలోనే 1 కప్ కర్డ్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. దానిలోనే 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. 5 గ్లాసుల వాటర్‌కి నేను 3/4 కేజీ బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ముందుగా వేగించిన ఎగ్స్‌ని యాడ్ చేసుకోండి. నేను ఒక 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసుకోండి. దానిలోనే మిగిలిన ఎగ్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసేయండి. మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వీడియో సేవ్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.